ఫ్రెండ్స్, విపరీతమైన ఎండలో హార్వెస్ట్ చేసాము. గార్డెన్లో ఎండలో అయినా కూడా బాగానే ఆకుకూరలు బాగానే పెరుగుతున్నాయి. మన గార్డెన్లో హార్వెస్ట్ ఏమేమి చేసామో అవన్నీ చూడండి. ఏమేమి మనము మన గార్డెన్లో ఇంతకుముందు పెంచాము. ఒకవేళ కొత్త ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అంతా చూడండి, మీకు తెలుస్తుంది. అలాగే పాత వీడియోస్ కూడా చూడండి, మనం ఏమేమి పండించామో అవి కూడా తెలుస్తుంది. ఈ సీజన్లో పుదీనా బాగా పెరుగుతుందండి. 2 ఆకుకూరలు బాగా పెరుగుతాయి. అది పుదీనా ఒకటి, ఇంకా పొన్నగంటి కూర. పుదీనా మాత్రం సూపర్ ఫాస్ట్, సూపర్ హెల్తీగా పెరుగుతుంది అనమాట. ఈ సీజన్ కంప్లీట్లీ పుదీనా సీజను. ఎవరైనా న్యూ బిగినర్స్, ఎవరైనా గార్డెనింగ్ చేయాలని అనుకునే వాళ్ళు ఒక్క పుదీనా కట్ట తీసుకొచ్చి దాని ఆకులన్నీ తీసేసి చిన్న చిన్న కొమ్మలు పాతి పెట్టేసుకోవాలన్నమాట. ఏ పాట్లో పెట్టినా కూడా కొంచెం నీళ్ళు వేసేస్తూ ఉంటే అది బాగా పెరిగిపోతుంది. చాలా సూపర్ హెల్తీగా పెరిగిపోద్ది అనమాట. సో పుదీనా మాత్రం చాలా బాగా పెరుగుతుంది. అలాగే పొన్నగంటి కూర కూడా బాగా పెరుగుతుంది. ఈ ప్లాంట్స్, ఈ పాట్స్లో ఏంటంటే 2 years బ్యాక్ పెట్టిన ప్లాంట్స్ ఇప్పటి వరకు కూడా మనం హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాము. అప్పుడప్పుడు ఇవేమంటే కట్ చేసేసి మళ్ళీ దాంట్లో పాట్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇలాగా ఈ వేర్లు వచ్చినవి అయితే ఇంకా హెల్తీగా గ్రో అవుతాయి. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తెచ్చారనుకోండి, ఇలా కట్ చేసేసి పెట్టేసుకోండి. పాట్లో పెట్టేసుకుంటే ఇవి బాగా వచ్చేస్తాయి. ఒకసారి స్టెమ్ దాంట్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా గ్రో అవుతుందండి పొన్నగంటి కూర. అది ఒక వైల్డ్ ఏమంటారు, వీడిలాగా పెరిగిపోతుంది, చాలా గడ్డిలాగా పెరిగిపోతుంది అనమాట. సో అది ఈజీగా గ్రో అవుతుంది. సో ఎవరైనా బిగినర్స్ ఉన్నారు, ఈ హాలిడేస్లో ఇంకా గార్డెనింగ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇలాంటి స్టెమ్స్ పెట్టుకోండి, పుదీనా ఇంకా పొన్నగంటి కూర. సో అది బాగా గ్రో అవుతుంది, మీకు హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. ఈ పుదీనా చూడండి ఎంత బాగుందో. చూడండి పెద్ద పెద్ద ఆకులు. అండ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 5 years బ్యాక్, దీని మదర్ అయితే 5 years బ్యాక్ పెట్టాము. సో దాంట్లో ఇంకా ఇదేదో ఎన్నోసార్లు పెట్టిన తర్వాత కొమ్మలు, దాంట్లో ఇది మేబీ ఇది ఒక 4th generation 5th generation కావచ్చు, తెలీదు. ఆకులు మాత్రం సూపర్ పెద్దగా, అండ్ దీని స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. అంత బ్యూటిఫుల్ స్మెల్ అంటే అంత బ్యూటిఫుల్ స్మెల్. అలాగే ఈ తోటకూర చూసారా, నేను అసలు ఈ సీడ్స్ వేయలేదు, కానీ ఈ తోటకూర మాత్రం ఇంత పెద్దగా పెరిగింది. ఇదేదో నార్మల్ మేబీ కోకోపీట్లో వచ్చాయో లేకపోతే ఏమో తెలీదు. సీడ్స్ అయితే నేను వేరే తోటకూర సీడ్స్ వేసాను, ఈ తోటకూర వచ్చేసింది. ఈ మామూలు తోటకూర వచ్చింది, ఇది 3.5 feet పెరిగిందండి. చిన్న బాల్కనీ అయినా, అండ్ పాట్ కూడా చాలా చిన్నదే, కానీ 3.5 feet పెరిగింది. ఇంకా ఆకులు మాత్రం బాగా వచ్చాయి, చాలా పొడుగ్గా అయిపోయింది, బయటికి పడిపోయింది చెట్టంతా కూడా. సో సరే, ఇంకా తోటకూర మనం ఎలాగూ తింటాం కదా, ఈ తోటకూర అయినా ఏ తోటకూర అయినా తింటాం కదా అనేసి నేను ఇది కంటిన్యూ చేశాను. సో ఇంతే కాదు, వేరే పాట్స్లో కూడా వచ్చింది. అసలు మరి నేను వేసింది తోటకూర వేరే. ఇంకా సున్నితంగా ఇలా చేసే కంటే చేత్తో తీయడం బెటర్ అనుకుంటా. చూడండి, చేత్తో తీస్తే హార్వెస్ట్ సంతృప్తి కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అది లేతగా ఉందో లేదో కూడా తెలిసిపోతుందండి మనకి. ఇప్పుడు ఇలా విరిగిపోతుంది కదా, లేతగా ఉంది. ఇంత పెద్దగా అయినా కూడా చెట్టు లేతగానే ఉంది. పూలు కూడా వచ్చేసాయి, అవి వదిలేస్తున్నాను. ఈ ఆకులు ఇలా తీస్తున్నాను, ఇంత వచ్చాయి. ఓ ట్రేలో వేసుకుందాము. ఉట్టి ఆకులు కట్ చేస్తే ఇంత వచ్చాయి. కిందన కొమ్మలు ఉన్నాయి, కొమ్మలు కట్ చేద్దాము. కింద చాలా కొమ్మలు ఉన్నాయి. ఇది మనకి టెర్రస్ గార్డెన్ లాగా అలాగ ఓపెన్ స్పేస్ ఉందనుకోండి, చాలా బాగా వస్తుంది. మనది బాల్కనీ గార్డెన్ కదా, ఒక సైడే వస్తుంది అనమాట వెలుతురు. సన్లైట్ కూడా కొన్నిటికే అందుతుంది, అన్నిటికీ రాదు సన్లైట్. ఈ చెట్టు ఉందనుకోండి, దీనికి ఒక పక్క ఎక్కడో సన్లైట్ వస్తే మిగతా ప్లాంట్కి అంతా అది స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మినరల్స్ అన్నీ. ఈ పాట్లో చూడండి తోటకూర ఉంది, అలాగే ఒక బెండకాయ చెట్టు కూడా ఉంది చిన్నది.
నెక్స్ట్ వచ్చేసి పాలకూర అండి. పాలకూర పాట్లో కూడా ఈ తోటకూర ఉంది. పెద్ద పెద్ద స్టెమ్స్ ఉన్నాయి, అవి కట్ చేసేస్తున్నాను, టోటల్గా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ స్టెమ్స్ కావాలంటే వేరే దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా అంటే తోటకూర పులుసు కూడా వాడచ్చు. ఇంకా మన ఇంట్లోనే పండాయి కాబట్టి ఇంకా తృప్తిగా ఉంటుందన్నమాట. సో మొత్తం టోటల్గా కట్ చేసేసాను. ఇప్పుడు పాలకూర తీస్తున్నాను. పాలకూర వచ్చేసి సీడ్స్ వేసామండి. పాలకూర మా ఇంట్లో ఉంటుంది, రెగ్యులర్గా కావాలి పాలకూర, అందుకనే సీడ్స్ వేసాము. అది గ్రో అవుతుంది. పెద్ద పాట్లో వేసాను, వేస్ట్. పెద్ద పాట్లో పెద్దగా ఏం రాలేదు, మరీ పెద్దగా ఏం రాలేదు. చిన్న పాట్లోనే ఇంకా ఎక్కువ పెద్దగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది ఆలు పాటు, ఆ పాట్ కొంచెం డీప్గా ఉంటుంది. ఆలు పండిస్తాము దీంట్లో ఎక్కువగా, ఎందుకంటే డీప్గా ఉంటుంది కాబట్టి. ఆలుకి డీప్గా కావాలి ఆలు పండించడానికి. సో అందుకే ఇంకా అది అయిపోయింది, సీజన్ అయిపోయింది అనేసి ఇది పాలకూర వేసాము. కానీ మరీ అంత పెద్దగా రాలేదు, బట్ ఒక సైడ్ సన్లైట్ వచ్చాయి కాబట్టి ఒక్క సైడ్ మాత్రం బాగా వచ్చాయి ఆకులు. ఎక్కడైతే సన్లైట్ ఎక్కువగా వస్తుందో, దానికి గాలికి అవన్నీ స్పేస్ ఉందో పెరగటానికి, ఆ ఏరియాలో బాగా పెరిగింది. ఈ ఏరియాలో బాగా పెరిగింది. సో ఇవన్నీ కట్ చేసేస్తున్నాము. చూడండి ఇంత పెద్ద సైజు పెరిగింది. మిగతా దీంట్లో టొమాటోస్ కూడా ఉన్నాయి, ఒక చిక్కుడు చెట్టు కూడా ఉంది. ఇంకా తోటకూర అలాంటివి ఉంటే తీసేస్తున్నాము. ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని తీసేస్తున్నాము. సో దాంట్లో కొన్ని మస్టర్డ్ సీడ్స్ కూడా పెరిగినట్టున్నాయి, మస్టర్డ్ ఆకులు కూడా తీసేసాము. ఈ పుదీనా పాట్లో కూడా కొన్ని పాలకూరలు ఉన్నాయి, తీసేసాను. సమ్మర్లో అన్నిటికంటే బెస్ట్ ఆకుకూర ఏంటంటే పొన్నగంటి కూర అండి. చాలా చాలా అంటే బాగా వస్తుంది. అసలు నీళ్ళు లేకపోయినా బాగా పెరుగుతుంది అది. పైన ఉన్నాయి పాట్స్, ఇవి అసలు ఎండ అయినా కూడా బాగానే పెరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ పడ్డ తర్వాత ఒక మొక్క అలాగే ఉండిపోయింది. సో దాని ఆకులు కూడా తీసేస్తున్నాను. ఈ ఆకులకి చూడండి యాపిల్ బేర్ చెట్టు తగిలేసి కన్నాలు కన్నాలు అయిపోయింది. తర్వాత ఈ తోటకూర ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఒకవేళ స్టెమ్తో పెంచుకోవాలనుకుంటే మనం కట్ చేసిన తోటకూర ఉంది కదా, ఆకులన్నీ తీసేసి ఇలాగా స్టెమ్స్ పెట్టేసుకోవచ్చు, అవి మళ్ళీ పెరిగిపోతాయి అన్నమాట. ఈ పొన్నగంటి కూర చూడండి ఎంత బాగా పెరిగిందో పొడుగ్గా. అసలు ఇది ఇంత పెద్దగా అయిందని కూడా తెలియదు. అంటే మన గ్రిల్కి అటు సైడ్ పడిపోయి పెరిగిందనమాట, రోడ్డు సైడ్ పడి పెరిగింది. ఇది చూడండి ఒక్కటే పాట్లో. ఇది దీంట్లో ఒక వంకాయ చెట్టు ఉండింది, ఒక సైడ్కి 2-3 కొమ్మలు పెట్టేసాను అనమాట. చాలా పెద్దగా పెరిగిపోయింది. సో ఇది చాలా ఈజీగా కూడా పెరుగుతుందండి. ఏ కొమ్మలైనా అంత కష్టంగా ఇదవుతాయేమో కానీ పొన్నగంటి కూర మాత్రం చాలా బాగా పెరుగుతుంది. అండ్ అవి ఈజీగా ప్రాపగేట్ కూడా అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ప్రాపగేట్ అయిపోతాయి. దానికి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నారు మా హస్బెండ్. మొత్తం స్టెమ్ తీసేస్తున్నాము, ఎందుకంటే దాంట్లో మళ్ళీ లీవ్స్ తీసేసుకొని మళ్ళీ దాన్ని మామూలు పాట్స్లో పెట్టేసేవచ్చు అనమాట. సో ఇలా వచ్చాయి ఇవి. పొన్నగంటి కూర అన్ని పప్పులు వేసుకునే దానికంటే శనగపప్పు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉంటే ఏం లేదు, ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకోవాలి, శనగపప్పు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం పోపు చేసేసి, పోపులో ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఆకులు ఫ్రెష్గా కడిగేసి మంచిగా నీట్గా కడిగేసి ఆకులు కొంచెంసేపు వేసేసి నూనెలో కొంచెం ఫ్రై చేస్తే కడాయిలో, దాని తర్వాత శనగపప్పు వేసేసి మిగతా ఉప్పు కారం పసుపు ఏం వేసుకుంటారో అవి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పొన్నగంటి కూరకు శనగపప్పు బాగుంటుంది. సో మిగతావి ఇంకా మేము అటు సైడ్ బాల్కనీలో పాలకూర ఉందండి, పాలకూర కట్ చేస్తున్నాము. టూ మచ్ ఎండ, టూ మచ్ విపరీతమైన వేడి. అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది. కొంచెం సేపు బయటకి వెళ్తే చాలు చాలా విపరీతమైన వేడి. ఇంకా మా హస్బెండ్ తిట్టేసుకుంటున్నారు అనమాట, ఎలా కట్ చేయమంటావని. ఎందుకంటే నేను ఎండలో వెళ్ళలేనండి, వెళ్ళకూడదు. నేను మొత్తం టవల్ కానీ ఏదైనా అడ్డం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది బయటికి. ఇట్లా వెళ్తే స్కిన్ అంతా పాడైపోద్ది అనమాట. అందుకే ఆకుకూరలు తినమన్నది కూడా నాకు డాక్టర్స్ అందుకే అనమాట, బయటికి వెళ్ళలేను ఎండలో. సో ఇంకా మనకు సన్లైట్ రాదు ఒకటి, ఇంకా మనం ఏం చేయాలి, సన్లైట్ ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాలి, లేకపోతే చేయలేము. క్యాబేజ్ మొత్తం టోటల్గా
వాలిపోయినట్టు అయిందండి. మార్నింగ్ కూడా వేస్తాము నీళ్ళు, మళ్ళీ సాయంత్రం కూడా వేస్తాము. ఇలా వాలిపోయినట్టు అయింది. అర్లీ మార్నింగ్ ఫ్రెష్గానే ఉంటుంది, కానీ 7-7:30కే చాలా వేడిగా అయిపోతుంది అనమాట. కట్ చేసేస్తాము, ఇంకా చాలా రోజులు అయింది కదా, కట్ చేసేసాము. మిగతా పాలకూర కూడా తీసేస్తున్నాము. సో ఇప్పుడు పుదీనా, ఇటు సైడ్ ఉన్న పుదీనా కూడా కట్ చేసేస్తున్నాము. ఇంకా ఇది చాలాసార్లు కట్ చేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసేస్తున్నాము. సో ఇది పుదీనా అనమాట. ఇలా ఉందండి హార్వెస్ట్ మనది. ఇలా ఉంది పుదీనా, ఇలా ఉంది. సో క్యాబేజ్ ఇలా ఉంది, కొంచెం వాలిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు పాలకూర బహుశా ఇది ఒక 4th or 5th టైం అండి. చాలా సార్లు హార్వెస్ట్ చేసాము, ఒకేసారి పెట్టాము 4th or 5th టైం. ఎండలో కూడా మనం ఆకుకూరలు పండించేసాము. చాలా సంతోషంగా ఉంది. అసలు చిన్న బాల్కనీలో పండించుకున్నామండి మనము. చూడండి ఎంత బాగుందో. వేడి, అబ్బా వేడి. మేము హార్వెస్ట్ చేసింది కూడా 5 o'clock హార్వెస్ట్ చేసామండి. ఎంత వేడియో. కొంతసేపటికే మళ్ళీ చీకటి పడిపోయినట్టు అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ తోటకూర కాడలు ఏంటంటే పులుసుకి పెట్టుకున్నాము. ఈ పొన్నగంటి కూర చెట్టుకి వేర్లు లాగా వచ్చాయి కదా, ఈ వేర్లు మళ్ళీ మనము పెట్టేసుకోవచ్చు అనమాట. కొమ్మల్లో పెట్టేసుకుంటే పాట్స్లో వచ్చేస్తాయి, బాగా పెరిగిపోతాయి, సింపుల్గా పెరిగిపోతాయి. దాంట్లో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూరలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి అన్ని ఆకుకూరల్లో. సో ఇదండి మన చిన్ని బాల్కనీలో ఎండలో హార్వెస్ట్ చేసాము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.